Everyone will keep asking why you spend most of the time in hospital. చాలా బాగా చూసావు నువ్వు. నాకు తెలియకపోయినా కానీ ఫస్ట్ నేను ఒకసారి స్టార్ట్ చూపించుకున్నాను. నాకు నిజంగా నచ్చలేదు, అక్కడ వెళ్ళకూడదు అనుకున్నాను. అనుకోకుండా నీ దగ్గరికి వచ్చాను కదా రోజు. అంకుల్ చెప్తే అసలు నేను తీపించుకుంటాను, ఎంత చేయించుకుంటాను కూడా మాకు తెలియదు. మేము సిస్టర్ లాగా చాలా బాగా చెప్తున్నారు. అంటే మేము ఒకటి అనుకున్నా కానీ మీరు డెప్త్ గా అన్ని చూసి రిపోర్ట్స్ కూడా బ్లడ్ టెస్ట్ కూడా అన్ని చేయించుకొని అన్ని చెక్ చేసుకొని మీరు మంచిగా చేశారు. చాలా పద్ధతి వచ్చాము పేషెంట్ని మనీ తీసుకొని పంపించేద్దామని కాకుండా మాకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది కంప్లీట్ క్లియర్ అయ్యే వరకు 1 సిట్టింగ్ 2 సిట్టింగ్ 3 సిట్టింగ్ ఈ హాస్పిటల్కి మీ దగ్గరికే వస్తాను. మీ పేరే గుర్తుపెట్టుకుంటాము. బాగుంది, బాగా చూస్తున్నారు, అందరు బాగున్నారు. అన్ని విధాలు నాకు గైడ్ చేశారు. ప్రొసీజర్ కూడా చాలా మంచిగా జరిగింది. ప్రొసీజర్ జరిగిన తర్వాత కూడా నాకు అన్ని విధాలా చూస్తూ ప్రొసీజర్ చేశారు. టీచర్ స్టూడెంట్లా అంటే నేనైతే నాకు అట్లా అనిపించింది, ఫీల్ అయ్యాను. సో ఎందుకంటే నేను ఎడ్యుకేటెడ్ అయ్యా కాబట్టి మీ వల్ల అంటే టూత్ ఇట్లా వస్తుంది లైక్ ప్రొఫెసర్. యాక్చువల్లీ ఐ డోంట్ నో అబౌట్ ట్రీట్మెంట్ హౌ ఇట్ వర్క్స్. సో అది నాకు కొంచెం మంచిగా అనిపించింది. సో నేను ఇంకా ఏమైనా కూడా నా తరఫున కూడా నేను రిఫర్ చేస్తాను కదా నేను కూడా. తర్వాత కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయితే నాకు దగ్గర ఉండి మేడం గారు మంచిగా చూసుకున్నారు. నా తర్వాత నిజంగా ఇంట్లో అమ్మాయిలాగా అంతా మీరే వీళ్ళు చాలా ఇష్టం వాళ్ళ, అందుకే మేము ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పినాము. ఇంకా